ఇంకొక పక్కన భక్తులకు వడ్డించే అన్నప్రసాదంలో పాత దిట్టం వ్యవస్థను తిరిగి అమల్లోకి తీసుకొస్తున్నాం. అన్నప్రసాదం నాణ్యత, రుచిపైన కూడా ప్రజలందరూ భక్తులందరూ చాలా వరకు హ్యాపీగా ఉన్నారు. క్యూ లైన్ సమీపంలో భక్తులకి 24 గంటలు పాలు అందించడం, అదనంగా 23 ఆహారపు కౌంటర్లు పెట్టి ఏర్పాటు చేశాం. పిఏసి 5 వెంకటేశ్వర నిలయం వద్ద ఆధునిక వసతులతో అందుబాటులోకి వంటశాల తీసుకొచ్చాం. భక్తుల వసతి కోసం ఇచ్చే గదులు, కాటేజీలు, దర్శనం స్లాట్ ఆధార కేటాయింపులు తీసుకొచ్చాం. బ్రేక్ దర్శనాల నియంత్రణతో సాధారణ భక్తులకు పెరిగిన సమయం, రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేస్తున్నాం. ఆలయాల పునరుద్ధరణ కోసం టీసీఎస్తో ఒప్పందం పెంచుకొని దేశవ్యాప్తంగా 200 వైష్ణవ ఆలయాలు పునరుద్ధరిస్తున్నాం. పిఏసి 5 ఇందులో 5,000 మందికి అకామిడేషన్ ఉంది. అది మొత్తం 8,000 వరకు కూడా అకామిడేట్ చేసే పరిస్థితి వస్తుంది. చాలా సమర్థవంతంగా పనిచేస్తాం. అది కూడా ప్రారంభించాం. రద్దీ నియంత్రణ, క్యూ మేనేజ్మెంట్ తదితర అంశాల కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి 24/7 మానిటర్ చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే అన్ని టెంపుల్స్లో కూడా క్యూ మేనేజ్మెంట్ కోసం దీన్ని ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, ఉగాది వంటి పర్వదినాల్లో తరలి వచ్చిన లక్షల మంది భక్తులకి వాళ్ళ అవసరాలు ఏ విధంగా ఉంటో చూసుకొని అన్నీ కూడా నెరవేర్చడమే కాకుండా దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. 60 దేవాలయాల్లో, టీటీడీ దేవాలయాల్లో దగ్గర అన్నిట్లో కూడా అన్నదానం ఏర్పాటు చేశాం. 700 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఇవి కాకుండా దిశ ఈరోజు తిరుమల ఒక పవిత్రమైన స్థలం. 89.4% గ్రీన్ కవర్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి గ్రీన్ కవర్ ఉండే ప్రాంతం ఉండదు. నేను ఎప్పుడు పోయినా కూడా రాత్రిలో ఎప్పుడైనా నేను రివ్యూ చేస్తానంటే ఫస్ట్ ఈ గ్రీన్ కవర్ గురించి, పచ్చదనం గురించి రివ్యూ చేస్తాను. ఒకప్పుడు మీరు చూస్తే కొండపైన అన్నీ కూడా రాళ్ళు ఇవన్నీ ఉంటే ఈరోజు పచ్చంగా చాలా బ్యూటిఫుల్గా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇందులో 3.5 ఎకరాల్లో దివ్య ఔషధ వనం కూడా ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాం. దీనిపైన ఇంకా కూడా ఏమేమి చేయాలనో అలాంటివన్నీ చేసి మొత్తం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది.